హాయ్ హలో అందరికీ. ఉసిరికాయ కారం అబ్బా ఎంత బాగుందో. ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాగే అంటారండి. ఇలా కనుక చేశారంటే ఎమ్మీగా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆహా ఊహ అనాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. అదేగాక ఉసిరికాయలు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఉసిరికాయలతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. ఉసిరికాయ అన్నం చేయొచ్చు, జామ్ చేయొచ్చు, పికిల్స్ చేయొచ్చు, అలాగే ఉసిరికాయ కారం చేయొచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఈ వీడియోలో మీకు ఉసిరికాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈజీగా చేసుకోగలుగుతారు, టేస్టీగా కూడా కుదురుతుంది. ఉసిరికాయను తీసుకొని శుభ్రంగా కడిగి తుడవాలండి తడి లేకుండా. తర్వాత ఇలా బాండీ పెట్టుకొని దానికి ఆయిల్ వేసేసుకుని పావు కేజీ పైగా ఆయిల్ వేసాను. దానిలోకి ఉసిరికాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇదంతా కూడా కలర్ మారి మెత్తబడే వరకు కూడా వేయించుకోవాలండి. ఉసిరికాయలో రిచ్ సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి చలికాలంలో తింటే ఎక్కువగా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అలాగే అజీర్తి చేయకుండా మంచిగా ఆకలిని పుట్టిస్తుందండి. అలాగే గ్యాస్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ వస్తుంది. తప్పకుండా ఈ సీజన్లో మీకు దొరికినన్నాళ్ళు కూడా వాడుకోండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత దాన్ని ఉడకబెట్టాలి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించాలండి, గుజ్జులాగా అయ్యే వరకు. ఏంటి ఐస్ క్రీమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్ తింటూ ఈ ఉసిరికాయలు వేయించుతున్నాను. చూడండి అవి మగ్గినాయా లేదా అని చెప్పేసి చాక్ తోటి గుచ్చి చూస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఉసిరికారం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. చూడండి ఉసిరికాయలు చాలా వరకు మగ్గిపోయినాయి. తీసేద్దాం ప్లేట్లోకి. మీరు ఇలా సీజన్లో నాటు ఉసిరికాయలు దొరికినప్పుడు తప్పకుండా వదలకుండా తెచ్చుకుని మార్కెట్ నుంచి ఇలా ఉసిరికారం చేసుకోండి. లేకపోతే కాయలతో పాటుగా మనం ఇలా కాయల పచ్చడి పెట్టుకోవచ్చు, జామ్ చేసుకోవచ్చు. జామ్ చేసుకుని బ్రెడ్ మీద రాసుకుని తినవచ్చు, ఇలా చపాతీలో వేసుకుని తినవచ్చు. రకరకాలుగా తినొచ్చండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా అడగండి కామెంట్ సెక్షన్లో. ఉసిరికాయతో పులిహోర కూడా చేసుకోవచ్చండి. చూడండి ఇవన్నీ కూడా చక్కగా తీసేద్దాం. నేను ఎక్కువగా వేగిన వరకు తీస్తున్నాను. కొంచెం ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నాయి, అలా ఉంచేస్తే ఇవి తీసేలోపు అవి కూడా మగ్గిపోతాయి కదా అని చెప్పి అలా తీస్తున్నానండి. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. పిల్లలకైతే 2 ముద్దలో వేసి పెట్టండి. అన్నం తినే పిల్లలు చక్కగా గబగబా తినేస్తారండి. అంత ఆకలి పెరుగుతుంది. మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ రిలీఫ్ వస్తుంది. చూడండి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి కదా. తీసిన తర్వాత ఆరిపోయిన తర్వాత వీటిని లోపల ఉన్న గింజను తీసేయాలండి. మీరు కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేయించుకోవచ్చు. నేను కట్ చేస్తుంటే నాకు వేలైతే నొప్పిగా అనిపించిందండి. ఎక్కువ కట్ చేయలేమని చెప్పేసి కొన్ని కట్ చేసిన వరకు జ్యూస్ చేసుకుని తాగేసాము. తర్వాత ఇవన్నీ కూడా కాయలతో పాటుగా వేయించేసి వీటి గింజలు అయితే తీసేస్తున్నానండి. చల్లగా ఆరిన తర్వాత ఇలా గింజలు తీసేసుకోవాలి. చూడండి ఇలా గింజలన్నీ కూడా తీసేసి తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇలా ఉప్పేసి మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్. చూడండి మిక్సీ జార్లో తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది సెల్ఫీ వీడియో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లా కనపడుతుందండి, అది రైట్ హ్యాండ్. నేను చక్కగా ఇలా మెత్తగా అంటే బాగా పేస్ట్లా కాదు, చిన్న చిన్న ముక్కలు కోర్స్గా మనం గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు చిన్న చిన్న పలుకులాగా తగులుతూ ఉంటాయి. చాలా ఎమ్మీగా ఉంటాయి. మీరు దోశల్లో వేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. దోశలు అయితే దోశల్లోకి మనం చట్నీ లేదని ఫీలింగ్ లేకుండా చక్కగా దోశలో నంచుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. మా ఫ్రెండ్స్కి చుట్టాలకు కూడా చెప్పానండి, వాళ్ళు కూడా ట్రై చేసి చాలా బాగుందన్నారండి. తర్వాత అలా మొత్తం కూడా అలా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవాలండి. బాండీలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది సరిపోదు కాబట్టి మనం ఉసిరికాయలు వేయించిన ఆయిల్ కూడా అలాగే ఉంచాలండి. ఆ ఫ్లేవర్ అనేది దానిలో ఉంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసి దానిలోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవాలు వేసుకుని చక్కగా వేయించుకొని దానిలో తగినంత కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నది కూడా మనం దానిలో వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దానిలో వేసుకోవాలి. ఇలా అంతా కూడా కలిసి కలుపుకొని దానిలోకి కారం అది వేసుకోవాలండి. నేను తీసుకున్నవి ఒక 30 కేజీ వరకు అట్లా ఉంటాయండి ఉసిరికాయలు. దానిలోకి కొంచెం ఒక చిన్న వెల్లుల్లిపాయ మొత్తం పొట్టు తీసుకుని దంచుకుని దానిలో కలిపేసుకోవాలి పచ్చివే. తర్వాత ఒక 50 గ్రాముల పైగా కారం అయితే వేసాను. సరిపోకపోతే మళ్ళీ ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు.
చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఉసిరికారం చేసుకొని ఎమ్మీగా టేస్టీగా చాలా బ్రెడ్ మీద కూడా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. చపాతీ కానీ బ్రెడ్ మీద కానీ దేనిలోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఇడ్లీ దోశలకైతే అసలు అదిరిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. ఈ చలికాలం అన్నాళ్ళు నేనైతే చట్నీ చేయకుండా ఇదే వేసుకుని తింటామండి. ఎందుకంటే సి విటమిన్ ఉంటుంది. ఏదో రకంగా మనం ఇలా ఉసిరికాయలు తింటే హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పి నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ మార్కెట్లో నాటు ఉసిరికాయలు దొరికినప్పుడు అసలు వదిలిపెట్టనండి, తెచ్చుకుంటాము బాగా. తప్పకుండా సీజనల్గా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా కూడా సీజనల్గా వేసుకుంటే సీజనల్గా మనం తింటే చాలా మంచిదండి హెల్త్కి. మనం ఇందాక ఉడకపెట్టేసాను కదా చింతపండు, అది మొత్తం వేసేసాను. ఇలా గుజ్జులాగా చేసుకుని వేసేసుకోవాలండి. ఉడికిన తర్వాత ఇట్లా మనం పిండి వేసుకుని దానిలో ఉన్న పీసులన్నీ తీసేసి మా గుజ్జుని ఇలా కలిపేసుకోవడమేనండి. ఉప్పు అంతా కూడా తగినంత చూసుకుని వేసుకోండి. ఉప్పు చాలకపోతే నిలవ ఉండదండి. ఉప్పు చాలకుండా ఉంటే చప్పగా టేస్ట్ ఉండదు, నిలవ ఉండదు. ఉప్పు కారము నూనె అన్నీ చూసుకోవాలి. కొంచెం తగ్గినట్టుగా అనిపించి మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఒక 1 డే తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోండి. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి కలిసే వరకు. 1 డే అలాగే ఉంచేస్తే మనం ఒక గాజు దానిలోకి మార్చుకుని అలాగే 1 డే వరకు ఉంచుకుంటే మొత్తం బాగా కూడా బూరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎమ్మీగా టేస్టీగా ఉసిరికారంతో ఇలా అన్నం తింటే ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.